ఈరోజు బైసైకిల్ ఉన్నారు అందరూ బాగానే ఉంటుంటారని నేను అనుకుంటున్నా. సో గైస్, ఈరోజు మనం ఫైనల్ ట్రిప్ గోకర్ణకి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ ఫైనల్ డే ఆఫ్ ట్రిప్ కూడా అనొచ్చు మీరు. సో అండ్ నేను రెడీ అయ్యి ఆల్రెడీ బస్సులో ఉన్నా అండ్ మీకు జర్నీ చేసేది ఏం ఎక్కువ చూపియను, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 2 వీడియోస్లో జర్నీయే అయిపోయింది కదా. సో దారిలో ఏమంత సీనరీస్ రావు, ఒకవేళ వస్తే కూడా చూపిస్తా అనమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయితే అవుతున్నాం. అండ్ గైస్, ఇంకొక విషయం ఏంటంటే నిన్న మీకు నేను లాడ్జ్ చూపించాను, బయట నుంచి చూపించాను, లోపల రూమ్స్ కూడా చూపించాను, బట్ పేరు చెప్పలేదు. సో లాడ్జ్ పేరు అయితే అమ్మ హోటల్ సిగందూరేశ్వరి అనమాట లాడ్జ్ పేరు అయితే. సో అక్కడ నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో గైస్, దర్శనం అయితే అయిపోయింది అండ్ మీరు శివాది డ్రెస్ అయితే కొనుక్కున్నాను అనమాట. నేనైతే ఎంటర్ షాప్లో నేను చాలా ట్రై చేశాను ఇప్పుడు అదే మంచిగా వీడియో తీద్దామని, బట్ ఇంటి నుంచి పోరరే ఈ వీడియోలు తీసే ప్లేస్ కాదు అంటున్నారు. అంటే కెమెరాస్ ఇంకా నాట్ అలౌడ్ అయినాక నేనేం చేయలేను కదా. సో ఇంకా మనమైతే వెళ్తున్నాం అనమాట. ఆడ బీచ్ కూడా ఉంది, పోతే. సో గైస్, ఇప్పుడు మనం ఫోర్ట్కి అయితే వచ్చేసామని చూడండి ఫోర్ట్ ఎలా ఎంత సో గైస్ చూడొచ్చు, మనం ఇంకొక ఫోర్ట్కి అయితే వచ్చేస్తాం. వ్యూ మాత్రం నార్మల్గా వస్తలేదు, మనం అగోడ ఫోర్ట్ కంటే ఇంకా మంచిగా ఉంది, ఎందుకంటే ఈ గ్రీనరీ వల్ల కదా శ్రియాన్. నేచర్ ఈ నేచర్ కోసమే ఇంకా దీని లుక్ బెటర్గా చేస్తుంది. సో ఇంకా లోపల ఎలా ఉంటుందో అస్సలు తెలియదు, మజా రాపోతుంది. సో ఈ వీడియోలా ఉండండి, ఈ వీడియో నిడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకండి ఫస్ట్ అయితే మీరు. మా బాబాయ్ సో గైస్, నేనైతే శ్రియాన్కి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, ఈ నుంచి దుంకమని. చూద్దాం ఎక్కడ దొంకుతాడో. సో శ్రియాన్ 3, 2, 1 గో. చూద్దాం. అండ్ ఓ అరే వీడు ఇట్లా దుంకిండ, డైరెక్ట్ దుంకుతాడు అనుకున్నా, మెల్లమెల్లగా దుంకిండు. మీరు అనుకుంటున్నారు అరే బయటనే ఏం చూపిస్తున్నారు, లోపల తీసుకో అని. మా ఫ్యామిలీ ఫోటోలు దిగుతున్నారు, ఏం చేయాలి, వాళ్ళు వస్తేనే కదా ఇప్పుడు మనకు పోవడానికి వస్తుంది. అండ్ మీకు బస్ కనిపిస్తుంది, ఇగోండి అదే బస్, ఫస్ట్ బస్ ఏమన్నది. సో అండ్ వీళ్ళైతే ఫోటోలు తప్ప ఏం లోపలికి వెళ్తలేరు. ఇగోండి శ్రియాన్ ఫోటోలే దిగుతున్నారు వీళ్ళు, బోర్ అయిపోతుంది నాకు. ఇదైతే మిర్జాన్ ఫోర్ట్ అనమాట. నేను అప్పటి నుంచి ఫోర్ట్ అంటున్నా కానీ పేరు చెప్తలేను. మిర్జాన్ ఫోర్ట్ మురుడేశ్వర్ దగ్గర ఉంది. మేము గోకర్ణకి వెళ్ళి మళ్ళీ 15 కిలోమీటర్స్ వచ్చామన్నమాట. క్లీన్ హైవే కాబట్టి ప్రాబ్లం లేకుండే, బట్ ఇది మిర్జాన్ ఫోర్ట్ అనమాట, మురుడేశ్వర్కి చాలా దగ్గర. సో అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ పార్కింగ్ అనమాట. సో మీరు ఒకవేళ గోవాకి వస్తే యూ మస్ట్ హ్యావ్ టు విజిట్ అగోడ ఫోర్ట్. మనమైతే ఫోర్ట్ ఎంటర్ అవుతుంది. ఫస్ట్ టైం శ్రియాన్ వీడియో తీసుకున్నాడు, ఇక్కడ పోతున్నా అయితే నేను కెమెరామెన్ ఉంటాను. మొత్తం నాకు నమ్మకం లేదు, ఎందుకంటే చూడండి చాలా దగ్గర వచ్చేసాం అండ్ ఎంటర్ కూడా అయిపోతున్నాం అనమాట. చూడండి ఎంటర్ గైస్, మనం ఫోటో ఎక్కే మనం అక్కడ ఉండే అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. చూడొచ్చు మనం ఎక్కడికో వచ్చామన్నమాట. వెళ్ళి గుంజుకున్నాడు అనమాట. ఏంది గైస్, మనం ఫోర్ట్ లోపలికి వచ్చేసాం. చూడండి, ఇది నాకు ఎల్లోరా కేవ్స్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ హోల్ ఉంది కదా సమీ, ఓమో ఇక్కడ కొంచెం లీకేజ్ ఉంది అండ్ మనం ఇప్పుడు ఇంకా పైనకి వెళ్తున్నాం అనమాట గైస్. సో ఇగోండి ఇక్కడ స్టేర్స్ ఉంది, మొత్తం వైబ్ ఎల్లోరా వైబే డిఫరెంట్ అండ్ ఇంకా తెలియదు. ఎల్లోరా పెద్దగా ఉంది, బట్ పెద్దగా ఉంది అండ్ వ్యూ చూడొచ్చు మీరు. ఇగోండి అండి ఇక్కడ ఏముంది, ఏముంది ఓకే, అదేమో గేట్ లాగా ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు వ్యూ. ఇగోండి ఇప్పుడు చూడొచ్చు గైస్ మీరు. నాకు అర్థమైతే లేదు అది ఎక్కి ఏం చేయాలో, బట్ ఎక్కుతలేనమాట. ఇండియా ఫ్లాగ్ ఉండేనేమో ఉండొచ్చు. దీని స్టోరీ నాకేం తెలియదు అండ్ అక్కడ నుంచి వ్యూ చూద్దాం.
గైస్ ఇదేంది చూడండి, స్టోన్ సోఫా ఫస్ట్ టైం చూస్తున్నా. వుడెన్ సోఫా చూసాను బట్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. గైస్ చూడండి ఇది ఎస్ గైస్ ఇగోండి చూడండి, ఈడ కూడా వ్యూ మస్తు వస్తుంది, ఫుల్ గ్రీనరీ. బట్ నాకేంటంటే ఇడికి వెళ్ళి ఏం చేయడానికి రాదు, ఓన్లీ సీనరీ మాత్రమే ఉంది. ఎందుకంటే వెళ్తే మన ఆబ్స్టికల్స్ లాగా ఏం లేదు కదా, ఉత్తగా ఎక్కాలి అంతే. గైస్ నాకెందుకో ఔరంగజేబ్ రూలర్స్ ఉంటుండే అనిపిస్తుంది నాకు. చూడొచ్చు మీరైతే వ్యూ చాలా బాగుంది. ఇగోండి ఇది నాకు అర్థమైతే లేదు. ఇది కొంచెం నైట్ టైం వస్తే ఎవరికైనా భయం అవుతుంది. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ తప్ప స్కేరీ అనిపిస్తుంది నైట్ టైం వస్తే, ఎందుకంటే ఇక్కడ లైట్ అస్సలు లేదు గైస్. నిజంగా డ్రీమ్ ప్లేస్ బ్రో, ఏమో తెలియదు అసలు. ఇడే బ్యూటిఫుల్ ప్లేస్ కాదు గైస్, మనం అసలు ఇడ ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా ఉంటుండే ఫోర్ట్, ఇప్పుడు ఎలా అయింది అసలు అర్థమవుతుంది. నాకు తెలిసి ఇవన్నీ బ్రేక్ అయింది అనుకుంటా, స్టోన్స్తో కట్టింది గైస్ ఇది. స్టోన్సే బ్రిక్స్ అనుకుంటా, తెలీదు. ఎంట్రన్స్ ఉంది గైస్, మనమైతే అక్కడ పోవడానికి ట్రై చేద్దాం. ఓకే వెళ్దాం కూడా. ఈడ మీకు చూపించడానికి అంతగా ఏం లేదు, జస్ట్ ఇలా మంచిగా వ్యూ ఉంది. సో అక్కడికైతే వెళ్దాం గైస్. నేనేమనుకున్నా అంటే ఈ వ్లాగ్ అస్సలకే అయిపోదు, అంటే ఇది 2-3 మినిట్స్ వ్లాగ్ అనిపించింది. ఎందుకంటే నేను గోకర్ణలో ఏం తీయలేను ఎక్కువ. సో నేనేమనుకున్నా ఇప్పుడు నేను Day 2 వీడియో చేశాను కదా, దానికే ఇది యాడ్ చేద్దాం అనుకున్నా. బట్ ఒకవేళ వీడియో కొంచెం ఒక 10 మినిట్స్ దాటింది అంటే ఒక 7 మినిట్స్ దాటినా కూడా ఇది Day 3 వీడియోగానే వస్తుంది, లేదా Day 2 Day 3 అందులోనే వస్తుండే, తెలియదు, చూడాలి. అండ్ ఈడ చూడండి వ్యూ, ఈడ గ్రాస్ ఎందుకో ఇంతగానం వచ్చింది నాకు అర్థమైతే లేదు. అండ్ అక్కడికి వెళ్దాం గైస్, ఇవాళ ముగ్గురు అడిగి వెళ్దాం. అండ్ గైస్ మీరు చూడొచ్చు అక్కడ ఏమో ఎంట్రన్స్ ఉంది, ఇగోండి చూడండి. ఆడ ఇంతసేపు శ్రేయాన్ అదే అంటున్నాడు అనుకుంటా. ఒకవేళ సమీ మన కెమెరా కానీ లాస్ మన కెమెరా, ఎందుకంటే ఏమో వీడియోస్ ఎక్కువైందో, స్టోరేజ్ ఎక్కువనే ఉంది. బట్ తెలియదు ఏమవుతుందో, మీకు మంచిగా కనిపిస్తుందనే అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇక్కడ సన్లైట్ వస్తుంది, నాకు అసలు కనిపిస్తలేదు స్క్రీన్లో. మంచిగా వీడియోలో మంచిగా ఉండొచ్చు, బట్ స్క్రీన్లో ఏం కనిపిస్తుందో చాలా లైట్గా అనిపిస్తుంది. అండ్ నా బ్రైట్నెస్ కూడా ఎక్కువనే ఉంది అంట. సో గాయ్స్ మనమైతే చాలా దగ్గరకు వచ్చేసాం. ఇది ఎక్కితే కష్టం, జారే ఛాన్స్ ఉంది. అండ్ ఈడ కూడా జారే ఛాన్స్ ఉంది, మెల్లగా వెళ్ళాలి. గాయ్స్ ఈ వ్యూ చూడండి ఒకసారి, చూడండి ఒకసారి వ్యూ. ఆడ ఏమో పాండో రివర్, ఓకే రివర్ అనుకుంటా, చిన్న రివరే, లేదో ఫార్మింగ్ కోసం వాటర్ ఉండొచ్చు, మంచిగా కనిపిస్తలేదు. బట్ వ్యూ చూడండి గాయ్స్. అండ్ మీకు దూరంలో మౌంటైన్స్ కనిపిస్తుందా? యా చూడండి దూరంలో మౌంటైన్స్. వావ్ చూడండి వ్యూ ఎట్లుంది. ఈ దగ్గర మనం కూర్చోవచ్చు చూడండి, మంచిగా ఆడ కూర్చోవచ్చు. బట్ కూర్చుంటేలేం, మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఆడ ఒక గేట్ ఉంది, అది లాక్డ్ అనుకుంటా గైస్. మంచిగా అన్నమాట. ఒకసారి ఎక్కడ గైస్ మనం లేదు చూడండి ఎలా ఉందో, మంచిగా కూర్చుంది, మంచిగా బట్ కూర్చుంది. వచ్చాము, నేనేమనుకున్నా నాకు దూరం నుంచి ఏం కనిపించలేదు అనుకున్నా. బట్ మీరు అక్కడ చూస్తే ఏమో ఉందాడా, ఏదేముందో అది స్టాచ్యూ ఉంది, వెళ్ళి మొక్కి వద్దాం. అండ్ స్లిప్పర్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట గైస్. నాకు అర్థమైతే లేదు ఏ దేవుందో ఇది, దేవత గైస్, ఏ దేవత అర్థమైతే లేదు, అంటే రికగ్నైజ్ అయితే లేదు ఫేస్ చూస్తే. లక్ష్మి కాదనుకుంటా. అండ్ ఇక్కడ శివునికి నంది ఎట్లనో ఇదేదో యానిమల్ ఉంది, నాకు అర్థమైతే లేదు. బట్ ఉండని ఇప్పుడు నేను మొక్కుతా. అండ్ వేరే స్పాట్ దగ్గరికి అయితే వెళ్దాం. సో గైస్ మీరు చూడొచ్చు ఏషియన్ స్కల్ప్చర్స్ అయితే ఉంది, లెటర్స్ ఉంది. నాకు ఏ భాషనో అర్థమైతే లేదు, బట్ ఉంది చూడండి లెటర్స్ ఉంది. అండ్ ఇక్కడ ఏమేమో సింబల్స్ ఉంది, అదే దేవత అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈడ కూడా లెటర్స్ ఉంది అండ్ దేవుంది అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు. అండ్ శివలింగం గైస్, ఇది వీళ్ళిద్దరు శివలింగంకే పూజ చేస్తున్నారు, అది నేను షూర్ శివలింగం. అండ్ పక్కన ఉన్నది నంది చూడొచ్చు మీరు. యా బట్ నాకు అర్థమైతే లేదు అసలు ఎవరు పెట్టిండ్రు ఇక్కడ అని. అండ్ ఈ లెటర్స్ అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇది కన్నడ లెటర్స్ అనమాట, మంచిగా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ మంకీ చూడొచ్చు, ఎన్ని మంకీస్ వచ్చాయి చూడండి గైస్. ఒకసారి వ్యూ చూడండి,
అండ్ ఇక్కడేముంది గాయస్. ఇంతకుముందు నా ఫోన్కి ఒక అలర్ట్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఏదో చెత్త మెసేజ్. దాని లింక్ ఓపెన్ చేస్తే ఏమో డేంజర్కి వచ్చింది. అది నేను చెప్పలేను ఎందుకు ఆ లింక్ వచ్చితే ఏమవుతుందో అని. సో నాకు భయమైంది, ఎందుకంటే ఫోన్ నుంచి టీ అన్ని వార్నింగ్ సౌండ్ వస్తుండే సైలెన్. నాకు భయమైంది, ఇదేమైందిరా అనిపించింది. ఒక్కసారికి షాక్ అయిపోయినా. సేమ్ అయింది అండ్ నేను ఓకే వచ్చేసిన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది మెసేజ్. అట్లా ఎప్పుడు రాలేదు నాకు, ఏమో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. చూడాలి, ఎందుకంటే నేను ఆ లింక్ నొత్తలేను. నా ఫోన్ ఏం చేసిన అంటే రిఫ్రెష్ చేసేసిన అనమాట. చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక వే అయితే పోతుంది. ఓ సర్క్యులర్గా ఉందనమాట, ఇది సర్కిల్గా ఉంది. అండ్ ఇది ఒక కేవ్ లాంటిది, అంటే కేవ్ కదా, ఒక టనల్ అనుకోండి. ఈ నుంచి వెళ్తే మేము ఆడికి వస్తాం. ఓ ఇక్కడ ఇంకొక వేవ్ అయితే ఓకే లేదు గైస్, అదే ఇంతకుముందు నేను మీకు చూపించాను. అండ్ మీరు ఇట్లా వెళ్తారు, ఇట్లా వెళ్తూనే ఉంటారు రౌండ్గా. ఇదే వచ్చింది ఇవ్వండి, మీకు కేవ్ చూపిస్తే ఇవ్వండి. కేవ్ ఇన్నే ఉంది అంతే, అంత పెద్ద ఇదేం లేదు ఈడ. గైస్ నాకైతే హాలత్ ఖరాబ్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఏదో వే ఉంది, ప్రిజన్ అనుకుంటా, ప్రిజన్ కాదు చెప్పలే. గేట్ అనేది లాక్ వేసి ఉంది. అగోడా ఫోర్ట్లో కూడా ఇలానే కొన్ని గేట్స్కి లాక్ వేసి ఉంటే ఈడ కూడా లాక్ వేసే ఉంది. బట్ ఒక వే అయితే పోతుంది. మీరు ఈ కేవ్ చూడొచ్చు, అసలు పెద్ద ఏం లేదు, ఆడికెళ్ళి అలా వచ్చేస్తాం అంతే. అందుకే అండ్ వాటర్ లీకేజ్ కూడా ఎక్కువ ఉంది, సో నేను వెళ్తలేను. అండ్ మీరు వ్యూ చూస్తే ఇంతకుముందు నేను చూపించిన అనే అనుకుంటున్నా పెద్దగా, అదే ఇంతకుముందు చూపించిన కదా గైస్. మనం ఎక్కడికో వెళ్ళాం అండ్ సేమ్ అదే ట్రీ ఉండే ఏన్షియంట్ స్కల్ప్చర్స్తోని. అండ్ నాకు ఈ ఫోర్ట్లు ఎవరు ఉంటారు అసలు తెలియదు, మీరు చూడొచ్చు. బట్ నార్మల్గా వ్యూ బాగుంది. అది ఎక్కుదాం అనుకున్నా బట్ వస్తలేదు, అక్కడ వైర్తోని మూసున్నారనమాట, వైర్తోని. సో మనకు అది ఎక్కడానికి రాదు, నేను చూసుకోలేదు. నేను ఎప్పుడైతే ఎక్కుదాం అని పోయినాను దాని తర్వాతనే తెలిసింది నాకు ఆడ అలా ఉంది, క్లోజ్డ్ ఉంది అని. ఇప్పుడు మనం మిర్జాన్ ఫోర్ట్ని ఎగ్జిట్ అయితే అవుతున్నాం.